హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో విద్యా దృక్పథాలకు సంబంధించిన టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. టాపిక్ వచ్చేసి భారతదేశ విద్యా చరిత్ర అనే టాపిక్లో ప్రపంచంలో మొట్టమొదటి వైద్యశాస్త్రం ఆయుర్వేదం గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే భారత స్వభావం ఆధ్యాత్మికత అనే టాపిక్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం అనమాట. ప్రీవియస్ క్లాస్లో ఏంటంటే ఎక్కడి వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామంటే ఈ గమ్యాలు చేరే మార్గాలను అన్వేషించి నిర్ధారించిన వారే భారతీయ తత్వవేత్తలు, దర్శనకారులు అని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగిందనమాట. ఈరోజు వచ్చేసి దాని తర్వాత టాపిక్ని ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ ప్రపంచమంతా దుఃఖమయమని, ఈ దుఃఖసాగరం నుంచి విముక్తి చెందటమే దర్శన శాస్త్ర పరమ ప్రయోజనమని సిద్ధార్థ గౌతమ బుద్ధుడు చెప్పాడు. ఈ గౌతమ బుద్ధుడు గారి ఉద్దేశంలో ఏంటి? ప్రపంచం ఎలా ఉంది? దుఃఖమయంతో ఉంది, అంతా కూడా దుఃఖంతో నిండి ఉంది. ఈ దుఃఖసాగరం నుంచి విముక్తి చెందటమే దర్శన శాస్త్ర పరమ ప్రయోజనం. దర్శనకారులు ఏం దర్శించారు? వాళ్ళు దర్శనాలు ఏదైతే దర్శించారో దాన్ని మాత్రమే మనకి వేదాలుగా కన్సిడర్ చేయడం జరుగుతుంది కదా. వాళ్ళు ఏం చూశారంటే ప్రపంచం మొత్తం దుఃఖమయంగా ఉందని, ఈ దుఃఖ సాగరం నుంచి విముక్తి చెందటమే దర్శన శాస్త్రం యొక్క పరమావధి అని అలా నొక్కి వక్కాయించారనమాట. దాన్ని గౌతమ బుద్ధుడు ఇక్కడ చెప్పడం జరిగింది. సిద్ధార్థ గౌతమ బుద్ధుడు గారు కూడా అదే చెప్తున్నారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధుల ద్వారా పరమపురుషుడైన ఈశ్వరుని దర్శించడం లేదా సాక్షాత్కరించుకోవటమే యోగం యొక్క పరమ ప్రయోజనమని యోగ దర్శనకర్త పతాంజలి మహర్షి చెప్పారనమాట. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే యమ, నియమ ఇవన్నీ ఏంటంటే వీటి ద్వారా పరమపురుషుడైన ఈశ్వరుడిని దర్శించుకోవటం లేదని సత్కరించుకోవటం అంటే సాక్షాత్కరించుకోవటం అంటారు కదా, అంటే చూడటం అంటారు కదా. దాన్ని యోగం యొక్క పరమ ప్రయోజనం, యోగాలు చేస్తారు కదా, దాని యొక్క పరమ ప్రయోజనం ఇది మాత్రమే అని యోగా కర్త అంటే యోగాని దర్శించిన కర్త ఎవరు అంటే పతాంజలి మహర్షి గారు చెప్పడం జరిగిందనమాట దీని యొక్క ప్రయోజనం గురించి. నెక్స్ట్ చారిత్రకంగా అంటే చరిత్రపరంగా భారతీయ విద్యను 3 కాలాలుగా విభజించారు. హిస్టరీ పరంగా ఏంటంటే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని 3 రకాలుగా విభజించడం జరిగింది, అంటే కాలాలుగా విభజించారు. ఏంటంటే ఒకటి ప్రాచీన యుగంలో విద్యా విధానంగా, 2 మధ్యయుగంలో విద్యా విధానం, 3 ఆధునిక యుగంలో విద్యా విధానం. చారిత్రకంగా భారతీయ విద్యను ఎన్ని రకాలుగా విభజించారండి? 3 కాలాలుగా విభజించారు. ప్రాచీన యుగంలో విద్యా విధానం, మధ్యయుగంలో విద్యా విధానం, ఆధునిక యుగంలో విద్యా విధానం అన్నమాట. ప్రాచీన కాలంలో విద్యా విధానం వేద కాలంలో ప్రారంభమై బౌద్ధ, జైన విధానాలతో కూడుకొని ఉంది. ప్రాచీన కాలంలో ఫస్ట్ విద్యా విధానం విద్యా విధానం దేంతో ప్రారంభమైంది? వేద కాలంలో ప్రారంభమైంది, అంటే వేదాలను వల్లించే టైంలో ప్రారంభమైంది. తర్వాత వచ్చినది ఏంటిది? జైన, అలాగే బౌద్ధ, జైన విధానాలతో కూడుకుందనమాట ప్రాచీన కాలంలో విద్యా విధానం అనమాట. ఆ తర్వాత మహమ్మదీయుల దండయాత్ర కారణంగా మహమ్మదీ పాలన ప్రారంభమైంది. ఫస్ట్ వచ్చేసింది ఏంటిది? వేదకాలంలో ప్రారంభమైంది. వేదాలతో అది కంటిన్యూ అవుతున్న టైంలో బౌద్ధ విద్యా విధానం వచ్చింది, జైన విద్యా విధానం వచ్చింది. తర్వాత మహమ్మదీయులు ఏం చేశారు? భారతదేశం మీద దండయాత్ర చేసి దండెత్తినప్పుడు వాళ్ళ వచ్చిన కారణంగా మహమ్మదీయుల పాలన ప్రారంభమైందనమాట. ఓకేనా? ఈ కాలంలో ఇస్లామిక్ మత విద్యకు ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఫస్ట్ వేదకాలంలో వేద విద్య, తర్వాత బౌద్ధ విద్య, జైన విద్య, మహమ్మదీయులు వచ్చినప్పుడు ఏ విద్య అండి? ఇస్లామిక్ మత విద్యకు, అంటే మతపరమైన విద్యకు వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారనమాట. అంటే మతాన్ని డెవలప్ చేసుకోవడానికి, స్ప్రెడ్ చేయడానికి వాళ్ళు ముఖ్య ప్రాధాన్యత ఇవ్వటం జరిగిందంట. మద్రాసా, మక్తాబులు ప్రారంభమయ్యాయి. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క స్కూల్స్ లాంటివి. ఇప్పుడు ఏదైతే వేద పాఠశాలలు ఉన్నాయో అలాగే మహమ్మదీయులకి ఇవి కూడా అంట. తర్వాత ఆంగ్లేయుల పాలన. ఈ మహమ్మదీయుల తర్వాత ఎవరి పాలన ప్రారంభమైంది భారతదేశంలో అంటే ఆంగ్లేయుల పాలన ప్రారంభమైందనమాట. వీళ్ళు ఏం చేశారు? వీరి కాలంలో ఆంగ్ల విద్య భారతదేశంలో ప్రవేశపెట్టారనమాట. అప్పటి వరకు ఆంగ్ల విద్య అనేది మన దేశంలో లేదు. ఫస్ట్ వేదకాలంలో వేదాలు వల్లించి ఉండేది, తర్వాత బౌద్ధ విధానం, జైనులు, మహమ్మదీయులు వచ్చాక ఇస్లామిక్ ఉండేది. అప్పటి వరకు హిందీనే ఉండేది, సాంస్క్రిట్, బౌద్ధ విధానం, హిందీ అలా ఉంది. ఎప్పుడైతే ఈ ఆంగ్లేయులు మన దేశంలో ప్రవేశపెట్టారో అప్పుడు ఏమొచ్చింది? ఇండియాకి ఆంగ్ల విద్యా విధానం భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది ఆంగ్లేయుల పాలన వల్ల. మధ్య ఆధునిక యుగాలలో అంటే
ప్రాచీన యుగం లేదనమాట. మధ్య ఆధునిక యుగంలో ఇస్లామిక్ విద్య, ఆంగ్ల విద్య ప్రవేశపెట్టబడినప్పటికీ కొంతవరకు ప్రాచీన కాలానికి సంబంధించిన వేద విద్య, బౌద్ధ జైన విద్యలు కూడా సమాంతరంగా కొనసాగాయి అన్నమాట. మధ్య ఆధునిక కాలంలో ఏ విద్యలు ఉన్నాయి ఎక్కువగా? ఇస్లామిక్ విద్యా విధానం ఉంది, అలాగే ఆంగ్ల విద్యా విధానం అనేది మధ్య ఆధునిక కాలంలో ప్రవేశపెట్టబడారు అనమాట. కానీ ప్రాచీన కాలంలో సంబంధించిన విద్యలు ఏంటి? వేద విద్య, బౌద్ధ జైన విద్యలు అనేవి ఉండే అన్నమాట. మధ్య ఆధునిక కాలంలో ఇస్లామిక్ అలాగే ఆంగ్ల విద్యలు ఉన్నప్పటికీ కూడా దానికి ప్యారలల్గా వేద విద్య ఉండేది, బౌద్ధ విద్య ఉండేది, జైన విద్య కూడా కొనసాగని ఇక్కడ చెప్తున్నారు. ఇవి నేటికి కొనసాగుతాయి, ఇప్పటికీ కూడా ఉన్నాయన్నమాట. ఏంటివి? బౌద్ధ విద్యా విధానం, జైన విద్యా విధానం, అలాగే వేద విద్యా విధానం ఇప్పటికీ ఉన్నాయి. ఆధునిక యుగ అవసరాలకు అనుగుణంగా కొంతమేరకు రూపాంతరం జరిగాయి. కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితులకు, ఇప్పుడు ఉన్న పిల్లల్ని దృష్టిలో ఉంచుకొని ఈ బౌద్ధ విధానం కానీ, జైన విధానం కానీ, వేద కాలంలో ఉన్న వేద విద్యా విధానం కానీ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా కొంత రూపాంతరం అనేవి చెందాయి, కానీ ప్రజెంట్ అయితే ఉన్నాయి అని ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్, భారతీయ విద్య యొక్క ప్రధాన లక్ష్యం ఆధ్యాత్మికత. ఎస్, దీంట్లో ఎటువంటి సందేహం లేదనమాట. భారతీయ విద్య యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? ఆధ్యాత్మిక మాత్రమే. భారతీయులు విద్య నేర్చుకున్నారంటే ఆధ్యాత్మిక ఉద్దేశంతోనే విద్యను నేర్చుకుంటారనమాట. ఆధ్యాత్మిక విద్య భౌతిక విషయాల్లోనూ అత్యున్నతినిగా వ్యక్తిని తీర్చిదిద్దటంలో ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మికం మాత్రమే కాదనమాట. ఈ ఆధ్యాత్మిక విద్య అనేది ఒక స్టూడెంట్కి ఎలా ఉపయోగపడుతుంది అంటే భౌతిక విషయాల్లో, అంటే తను మిగతా విషయాలలో కూడా అత్యున్నతిగా వ్యక్తిని తీర్చిదిద్దటంలో ఉపయోగపడుతుంది. అంటే నాట్ ఓన్లీ ఆధ్యాత్మికత, భౌతికపరమైన విషయాలను కూడా ఆటోమేటిక్గా తను ఏం చేస్తున్నాడు? మార్చుకుంటున్నాడు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆధ్యాత్మికత అనేది జీవన లక్ష్యం. ఎస్, ఆధ్యాత్మికత ఎన్ని చేసినప్పటికీ కూడా ఎంత మనం ఎంత పెద్ద పెద్ద చదువులు చదివి, ఎంత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి, ఎంత డబ్బు సంపాదించినప్పటికీ కూడా జీవనం యొక్క పరమ లక్ష్యం ఏంటంటే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక విషయాలు మనం ధ్యానిస్తున్నప్పుడు మాత్రమే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, అవునా? అదే మన యొక్క జీవన లక్ష్యం కూడా. ఒక వ్యక్తి ఏ వృత్తిని, ఏ జీవన వ్యాసంగాన్ని ఎంచుకున్నప్పటికీ తన జీవిత లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన జీవన దృక్పథాన్ని అందిస్తుంది. ఎస్, మనం ఏ జాబ్ అయినా చేయనివ్వండి, ఏ వ్యాసంగమైనా ఎంచుకోనివ్వండి, ఏవైనా చేయండి, కానీ జీవిత లక్ష్యం సాధించడానికి కావాల్సిన జీవన దృక్పథం ఎవరు అందిస్తారంటే ఆధ్యాత్మికత వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్, గురుకుల జీవితం, గురుకులాలు అన్నమాట. ఈ విద్య అందించడానికి కొన్ని పాఠశాలలు అవసరమయ్యాయి. ఏ విద్యను అందించడానికి? గురుకుల విద్యను అందించడానికి. గురుకుల జీవితం, గురుకుల విద్యను అందించడానికి ఏంటంటే కొన్ని పాఠశాలలు అనేవి అవసరమయ్యాయి అన్నమాట. ఇక్కడ అవి ప్రకృతికి దగ్గరగా ఏకాంత ప్రదేశాలలో ఉండేవి. ఏంటిది? ఏ విద్యను అందించడానికి? గురుకుల విద్యను అందించడానికి. ఇంతకుముందులా కాదనమాట. వీళ్ళకి పాఠశాలలు అయితే అవసరమయ్యాయి. అవి ఎలా ఉండాలి? ప్రకృతి దగ్గరగా ఉండాలి, అన్నిటికీ దూరంగా ఏకాంత ప్రదేశంలో మాత్రమే గురుకులాలు ఉండాలన్నమాట. వీటిని గురుకులాలు, పరిషత్తులు, సమ్మేళనాలు 3 భాగాలుగా చేయవచ్చు. వీటిని ఎలా చెప్పవచ్చు? గురుకులాలుగాను చెప్పొచ్చు, పరిషత్తులుగాను చెప్పొచ్చు, సమ్మేళనాలుగాను 3 భాగాలుగా చేయవచ్చు అనమాట. గురుకులాలు, పరిషత్తులు, సమ్మేళనం ఇవన్నీ కూడా గురుకులాలకు సంబంధించినవి అనమాట. గురుకులాల్లో గురువు సాన్నిధ్యంలో విద్యను అభ్యసించేవారు. సో ఇక్కడ ఎక్కువగా ఎవరి సాన్నిధ్యం ఉండేది? గురువు యొక్క సాన్నిధ్యం. అందుకే దానికి ఆ పేరు గురుకులాలు అని వచ్చిందనమాట. గురువు అత్యున్నత మానవతా విలువలు కలిగి విద్యార్థిపై ప్రేమ, ఆప్యాయతతో ఉచిత విద్యను అందించేవారు. గురుకులాల్లో ఏంటి? గురువుకు సన్నిహితంగా ఉండటం అనేది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. గురువు ఎలా ఉండేవాడు? అత్యున్నత మానవతా విలువలు కలిగిన వాడుగా ఉండి విద్యార్థిపై ఏముండేది? ప్రేమ ఉండేది, ఆప్యాయత ఉండేదన్నమాట. ఆప్యాయతతో ఉచితంగా ఫ్రీగా చదువు చెప్పేవాళ్ళు అనమాట గురుకులాల్లో. గురువు జీవితం ఎలా ఉండేదంటే ఆదర్శప్రాయంగా ఉండేదంట. ఆ గురువు యొక్క జీవితాన్ని ప్రతి ఒక్క విద్యార్థి, అలాగే సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకునే వాళ్ళు అనమాట. ఎప్పుడు? గురుకుల విద్య టైంలో. విద్యార్థుల ఆశ్రమంలో తన భావి జీవితాన్ని, విద్యార్థులు ఆశ్రమంలో ఉంటారు కదా, గురుకుల ఆశ్రమంలో భావి జీవితానికి ఉన్నత విలువలతో జీవించటానికి అవసరమైన పద్ధతులను నేర్చుకునే వాళ్ళు అనమాట. వీళ్ళు ఏం చేసేవాళ్ళండి? ఉన్నత విలువలతో జీవించడానికి అవసరమైన పద్ధతులను నేర్చుకునే వాళ్ళు అనమాట.
గురుకులాలు జీవితం వారికి ఆదర్శమైన జీవితాన్ని అందించేది. ఇక్కడ వాళ్ళు ఎటువంటి జీవితాన్ని లీడ్ చేసేవాళ్ళు? ఆదర్శమైన జీవితాన్ని. ఎందుకంటే వాళ్ళు గురువు కూడా ఆదర్శప్రాయంగా ఉండేవాళ్ళు కాబట్టి. వారు తమ గురుకుల నిర్వహణ అవసరమైన పనులు స్వయంగా చేసుకునాలి. ఇక్కడ ఎవరు ఆయాలు కానీ, ఇంకా బయట నుంచి వచ్చి పనులు చేసేవాళ్ళు కానీ, ఇక్కడ మన స్కూల్స్‌లో చూసినట్టు ఎవరు ఉండరనమాట. ఏం చేసేవాళ్ళు? అక్కడ చదివే విద్యార్థులే గురుకుల నిర్వహణ అంటే ఆ పాఠశాల నిర్వహణకు అవసరమైన పనులు వాళ్ళే చూసుకునేవాళ్ళంట. అడవుల నుండి కట్టెలు వాళ్ళే తెచ్చుకునేవాళ్ళంట. వంట చేసుకునేవాళ్ళు. తన ఆశ్రమాన్ని కూడా వాళ్ళే శుభ్రంగా అంటే అక్కడున్న చదువుకోవడానికి వచ్చిన పిల్లలే శుభ్రం చేసుకునేవాళ్ళనమాట. అలాగే నీళ్లు తేవటం, తమ పాత్రలను తామే శుభ్రంగా ఉంచుకోవటం, బట్టలను కూడా వాళ్ళే శుభ్రంగా చేసుకోవటం మొదలైన పనులన్నీ కూడా ఏంటంటే ఆ గురుకులంలో చదివే పిల్లలే వారే చూసుకునేవాళ్ళనమాట. అలాగే పెద్దలను గౌరవించడం అనేది కూడా వాళ్ళు నేర్చుకునేవాళ్ళు. గురువును సేవించటం అనేది కూడా చేసేవాళ్ళంట. అంటే గురువుని సేవించడానికి వాళ్ళు గురుకులానికి వచ్చారనే విధంగా ఉండేవాళ్ళనమాట. తమ విద్యలో భాగంగా గురుకుల విద్యలో భాగంగా వాళ్ళు ఏం చేసేవాళ్ళు? భిక్షాటనం కూడా చేసేవాళ్ళు. భిక్షాటనం చేయటం అంటే వాళ్ళకు లేక చేసేవాళ్ళు కాదు, తినటానికి లేక కాదు. ఈ భిక్షాటనంలో ఏంటంటే వారు అణకువ, వినయాన్ని పెంచి అహంకారాన్ని తుంచేందుకు వాళ్ళు చేసేవాళ్ళు. ఎవరైతే కొంచెం అహంకారంగా ఉంటారో, ఎవరైతే అణకువగా ఉండరో అటువంటి వాళ్ళల్లో ఏంటంటే ఈ భిక్షాటనం చేయటం వల్ల వాళ్ళకి ఏం జరుగుతుంది? అణకువగా ఉండటం అనేది అలవడుతుంది. అలాగే వినయం అంటే అన్నం ఇవ్వు, ఫుడ్ పెట్టు, అది ఇది అంటే ఎవరు ఇవ్వరు కదా. వినయంగా అడిగితే వాళ్ళకి ఆహారం అనేది వస్తుంది, ఫుడ్ అనేది వస్తుంది. కాబట్టి ఆ వినయం పెంచి ఏదైతే అహంకారం ఉందో దాన్ని తుంచేయటానికి ఈ భిక్షాటన అనే పద్ధతి గురుకులాల్లో ఉండేదన్నమాట. సమాజం పట్ల వాళ్ళ కర్తవ్య భావాలను పెంచేది. ఈ భిక్షాటన ఏం చేస్తుంది? వాళ్ళు భిక్షాటనం చేసేటప్పుడు ఒక దగ్గర కూర్చొని భిక్షాటనం చేసుకోరు. వాళ్ళు ఏంటంటే సమాజం ఒక వీధిని అనుకుంటే ఆ వీధి మొత్తం వాళ్ళు ఏం చేసేవాళ్ళు? తిరుగుతూ ఉండేవాళ్ళు. అయితే ఆ ఊరు మొత్తం తిరుగుతాం. దానివల్ల ఏం చేస్తారు? సమాజంలో ఉన్న రకరకాల పరిస్థితులు వాళ్ళు ఏం చేస్తారు? గమనిస్తూ ఉంటారు. దెన్ అప్పుడు ఏంటంటే ఆ గురుకుల విద్య కంప్లీట్ అయిపోయాక వాళ్ళ యొక్క కర్తవ్య భావాలను వాళ్ళు పెంపొందించుకునేవాళ్ళు అని ఇక్కడ చెప్తున్నారు. రాజకుమారులైనా సామాన్యులైనా ఒకచోటే కలిసిమెలిసి ఉండేవాళ్ళు అనమాట. గురుకులాలు ఏంటండి? రాజకుమారులైనా కానీ సామాన్యులైన ఒకే చోట కలిసిమెలిసి ఉండి జీవితాన్ని సాగిస్తూ చదువుకునేవాళ్ళంట. ఆశ్రమాల విద్యను పూర్తి చేసిన తర్వాత వాళ్ళు తమ ఇళ్లకు వెళ్ళి వారి వృత్తులు చేసుకొని ఆదర్శంగా జీవించేవాళ్ళు. ఈ గురుకులాల్లో వాళ్ళ యొక్క విద్య అనేది కంప్లీట్ అయిపోయాక ఏం చేసేవాళ్ళు? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ వృత్తులు ఏవైతే ఉన్నాయో అవి చేసుకొని ఇక్కడ ఏవైతే నేర్చుకున్నారో అదన్నీ వాళ్ళ జీవితానికి అన్వయించుకుంటూ ఆదర్శంగా జీవించేవాళ్ళంట. సాందీపని మహర్షి దగ్గర రాజకుమారుడైన శ్రీకృష్ణుడు, పేదవాడైన కుచేలుడు కలిసి చదువుకోవటం, ఆప్తమిత్రులుగా మారటం ఇందుకు ఉదాహరణ. సో వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే గురుకులాల్లోనే చదువుకున్నారు. ఎవరు? రాజకుమారుడైన కృష్ణుడు, పేదవాడైన కుచేలుడు. వాళ్ళిద్దరు ఆప్తమిత్రులుగా ఎప్పుడు మారారు? గురుకులాల్లోనే చదువుకున్నప్పుడు. ఏ మహర్షి దగ్గర చదువుకున్నారు? సాందీపని మహర్షి దగ్గర. విద్యాభ్యాసం కోసం శ్రీరాముడు వశిష్ఠుని గురుకులానికి వెళ్ళటం కూడా మరొక ఉదాహరణ. సో ఎంత రాజకుమారులైనప్పటికీ విద్యను అభ్యసించాలంటే ఆ కాలంలో ఖచ్చితంగా గురుకులానికి వెళ్ళవలసిందని ఇక్కడ పరమావధి. అంటే వీళ్ళు కూడా భిక్షాటనం చేశారా? కృష్ణుడు రాముడు అంటే ఖచ్చితంగా చేశారు. వాళ్ళు కూడా భిక్షాటనం చేసేవాళ్ళు. అలాగే ఆ భిక్షాటనలో వాళ్ళు ఉన్న వినయాన్ని బయటకు తీసి అహంకారాన్ని తుంచే రకంగా సమాజం పట్ల వాళ్ళ కర్తవ్యాన్ని కూడా తెలిసే విధంగా ఉండేది ఆ భిక్షాటనాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడితో గురుకులాల విద్య గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ విద్యా లక్ష్యాల గురించి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.